మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ 7 విషయాలను ఎవ్వరితో పంచుకోకూడదు. అర్థమైందా? అసలు ఆ 7 విషయాలు ఏంటి? అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందాం. అందులో మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, ఇంకా బాధని, ఇంకా నీ పరిస్థితుల్ని ఎవ్వరి ఎదుట కూడా నువ్వు అస్సలు బయట పెట్టకూడదు. అలానే ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైతే మన మనసులోని బాధని పంచుకుంటే అది తగ్గుతుంది అని అనుకుంటాం. నిజమేనా? కానీ ఒక్కటి తెలుసుకోండి, ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అన్న విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? మనుషులు ఎప్పుడు, ఎలా, ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు అని తెలుసుకోండి. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీ కంటికి కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఇక కొందరు మీకు సాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరి దగ్గర కూడా మీ నిస్సహాయతను, అలానే మీ బాధల్ని పంచుకోకండి. అర్థమైంది కదా? జాగ్రత్త. ఇక రెండవది నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో ఆ విషయాల గురించి, నీ భవిష్యత్ యొక్క ప్రణాళికల గురించి కూడా నువ్వు ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దు. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా నువ్వు పంచుకున్నావు అంటే ఆ విషయం ఏమీ నీకు అనుకూలంగా మారిపోదు కదా. మీ గతం విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది అస్సలు మీపై కలగకపోగా, పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు వీళ్ళకి చెప్పుకున్నామా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా మిమ్మల్ని తీసుకువస్తారు. ఇక మీరు వాళ్ళకి చులకనైపోతారు. అలానే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం అనేది నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి, కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుంచి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి మోసం నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా, జాగ్రత్తగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. అర్థమైంది కదా? మీ భవిష్యత్ యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడూ ఎలాంటి సందర్భంలోనూ ఎవ్వరితో చెప్పుకోకండి. ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరాయి అంటే వారు మీ దారికి ఏ విధంగానైనా సరే అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డు వస్తారు. ఎందుకో తెలుసా? మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగానో, లేదా మన బంధువులుగానో, మన అన్నదమ్ములుగానో మన పక్కనే, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. నిజమే కదా? కాబట్టి ప్రతి ప్రణాళికను కూడా రహస్యంగా, జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, అలానే మీ భవిష్యత్తును కూడా, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి. ఇక అప్పుడే జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఇక మూడవ విషయం ఏంటో తెలుసా? మీ ఇంట్లో జరిగే విషయాలను
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దు. నీకు అలానే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా సరే అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటికి అస్సలు రానివ్వకూడదు. అసలు ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు నిలకడనేది తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పుడూ కూడా అస్సలు విమర్శించకూడదు. వాళ్ళని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు. అర్థమైంది కదా? ఏది ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం అస్సలు చేయకండి. ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవది ఏంటో తెలుసా? నీ బలాన్ని ఇంకా నీ బలహీనతను ఎవ్వరితోనూ నువ్వు అస్సలు చెప్పుకోకూడదు. ఇతరుల ముందు నీ బలాన్ని అలానే నీ బలహీనతల్ని నువ్వు బయట పెట్టినట్లయితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతలతో ఆడుకుంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకో. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే కాస్త తెలివిగా మసులుకోండి. ఇక ఐదవది ఏంటో తెలుసా? మీ డబ్బును, మీ ఆస్తులను ఎవ్వరికీ కూడా అస్సలు తెలియనివ్వద్దు. ఎందుకంటే మీ ఆస్తులు, ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వాళ్ళకి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏ చిన్న అవసరం లేకపోయినా, ఎంత చిన్నదైనా సరే ప్రతి దానికి కూడా మిమ్మల్నే డబ్బులు అడుగుతూ ఉంటారు. అవసరాలకి అన్నిటినీ మీకు వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ఎవరికి డబ్బు ఇవ్వాలి అనుకున్నా సరే మిమ్మల్నే వాడుకుంటారు. వాళ్ళు మీకు త్వరలోనే శత్రువులైపోతారు. ఒకవేళ మీరు వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చారు అంటే ఇక దాన్ని మళ్ళీ మీరు తిరిగి పొందలేరు. అర్థమైంది కదా? కాబట్టి ఎప్పుడు కూడా మీ డబ్బు వ్యవహారాలను, ఆస్తి వ్యవహారాలను ఎవ్వరికితో కూడా అస్సలు పంచుకోకండి. వాటిల్ని రహస్యంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే కనీసం అక్కడ మనకి సంపదైన మిగులుతుంది. అందుకే డబ్బు గురించి ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దు. అర్థమైంది కదా? జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక ఆరవది, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవ్వరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు పంచుకోకూడదు. అది వాళ్ళకి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు. ఆ సమయాన వాళ్ళు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. అర్థమైంది కదా? ఇక చివరిగా ఏడవది ఏంటి అంటే, మీ మిత్రులు ఎవరో అలానే మీ శత్రువులు ఎవరో ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అని అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలన్నిటినీ ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలన్నిటినీ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రహస్యాలను ఎవ్వరితోనూ అస్సలు పంచుకోకండి. అలా పంచుకున్నారు అంటే మీ మనశ్శాంతిని మీరే కోల్పోయినట్లు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.